ఒక్క నిమిషం రాజుగారు ఒకే ఒక మాట. వాళ్ళెవరో పరమాన్నం వండితే తెల్లారిన దాకా చల్లారలేదంట. అట్టుంది ఆయన వెంకటరెడ్డి గారు చెప్పే కథ. ఆయన చెప్తున్నాడండి కుట్రలు కుతంత్రాల గురించి. ఇప్పుడు ఆయన శాంతి భద్రతలే లేవు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే వీటన్నిటికీ వెనక మాకేదో కుట్ర చేస్తున్నారనే అనుమానం కలుగుతోంది ఈరోజు. ఎందుకంటే గతంలో మత కలహాలు రేపి, కోడికత్తి లాంటి డ్రామాలు లేపి అధికారంలోకి రావాలని నరసింహప్రసాద్ గారు కూడా ఈ విషయాలను ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు నరసింహప్రసాద్ గారు శాంతి భద్రతలు లేవు, రాజీనామా చేయి అనే దగ్గరికి వెళ్ళే నరసింహప్రసాద్ గారు చేస్తున్నాడంటే ఒక్క నిమిషం సార్, వీళ్ళు ప్రీ ప్లాన్డ్ గా ఏమన్నా ఈ రాష్ట్రంలో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానం కూడా ఉంది. ప్రీ ప్లాంట్ అవి కాదులేండి నరసింహప్రసాద్ గారు. నరసింహప్రసాద్ గారు ప్రీ ప్లాంట్ తర్వాత ఇదేదో కుట్రలు కాదు, అధికారంలో ఉండేది మీ పార్టీ, మరి మీ పార్టీ తీసుకోవాల్సిన చర్యలు. ఒక్క నిమిషం సార్, మస్తారావు గారితోనే మాట్లాడతారు. ఆ కోణంలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు మేము చెప్తున్నాం సార్, ఎవరైనా ఊహించామా బాబాయిని హత్య చేసి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి అదే మీరు అధికారంలో ఉన్నారు మళ్ళీ సరే ఎవరు హత్య చేశారో సిబిఐ ఎంక్వైరీ ఉంది. సిబిఐ కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు, సుప్రీంకోర్టు డైరెక్షన్ లో ఉంది. రోజు అదే పాడిందే పాచిపల్ల దాత్రాన్ని రోజు పనికి మాలిన సోదు తప్ప అధికారంలో పడుతున్నారు. చేతగా ఉన్నారా? అధికారంలో ఉంది మీరే కదా, తేల్చలేరా? చరిత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు టైం పీరియడ్ పెట్టినా తేల్చలేదు. ఎంతకంటే దిక్కుమాలిన మీ చేతగాని ప్రభుత్వం ఎంత సింపుల్ గా వివేకానంద రెడ్డి గారిని చంపారు, తేల్చండి. నీ ప్రభుత్వం చేతగా స్థితిలో ఉన్నారా? అట్లాంటప్పుడు రాజీనామా చేసి పోమని చెప్పా, తప్పేముంది? ఎమ్మెల్సీగా చరిత్ర మీది. నరసింహప్రసాద్ గారు అలా చూస్తే మనం అరగంట గంట కాదు, దాదాపు 2-3 గంటలు డిబేట్ పెట్టుకోవాలి. ఒక్క నిమిషం, ఖచ్చితంగా ఇది కుట్రే. నరసింహప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి సార్, ఇద్దరు ఒక్కసారి ఆగండి సార్. మస్తారావు గారు మిమ్మల్ని స్ట్రైట్ గా ఎనలిస్ట్ గా ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నా. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇలాంటి పరిస్థితులకు కారణం టీడీపీకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి నాయకత్వం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు పోస్టింగ్లు కావచ్చు, అలాగే ఇందాక నరసింహప్రసాద్ గారే చెప్పారు, చాలా కొన్ని చోట్ల పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ పోలీసులు అలాగే రెవెన్యూ